గారిని అరెస్ట్ చేశారుగా బ్రో. దానిపై మీ స్పందన ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్త కేసు పెడితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం గారు, నేను పేదల పక్షాన ఉంటాను, ముఖ్యంగా మహిళల పక్షాన పోరాడతాను అన్న వ్యక్తి ఈరోజు పోసాని కృష్ణమూర్తి గారిని అరెస్ట్ చేశారు. రాత్రి అరెస్ట్ చేశారు కదా. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగుందని దొడ్డి లెక్కలు చెప్పింది ఇదే పవన్ కళ్యాణ్ మనుషులు కాదా? ఈరోజు నువ్వు ఏ రోజైతే నువ్వు డిప్యూటీ సీఎం అనే నేను అనే ఎప్పుడైతే నువ్వు ప్రమాణ స్వీకారం చేసావో అప్పటి నుంచి నీ రెడ్ బుక్ పాలన ఏంటో తెలియట్లా. ఆ రెడ్ బుక్ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఆ రెడ్ బుక్ అసలు ఆ రెడ్ బుక్ ఏంటి అనేది అర్థం కావట్లా. ఆ రెడ్ బుక్ పాలన ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు ఏమిటో తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు, మీ రెడ్ బుక్ పాలన పక్కన పెట్టండి. ఒక్కసారి కనుక జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అనేది ఒక్కసారి మాట ఇచ్చాడంటే మీ రెడ్ బుక్ కాదు కదా, ఆ రెడ్ బుక్ వేలాడుతున్న తోక కూడా మగలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సహించారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రజలకి మంచి చెయ్యాలి, చెడు చేయకూడదని ఒకే ఆలోచనతో ఆయన ఉన్నాడు తప్ప, అదే 2014 నుంచి 2019 లోపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అదే ప్రతిపక్ష హోదా కనుక ఇప్పుడు కనుక మొదలు పెడితే మీరు కాదు కదా, మీ కార్యకర్తలు కూడా జనసేన జెండా పెట్టుకోవాలన్నా కూడా భయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కానీ ఆయన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? నేను ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి సంక్షేమం అందించాలి, ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమం ప్రతి గడపకి అందాలి, ప్రతి ఇంటికి వైద్య ఆరోగ్యం వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఇవన్నీ పక్కన పెట్టారు. అదే రాయలసీమ అంటే ఏమనుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే వెళ్ళి పేద ప్రజలను అడుగు, అంతే. గొప్ప వాళ్ళని ధనవంతుల్ని కాదు అడగాల్సింది, పేద ప్రజలను అడగాలి నువ్వు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా 5 ఏళ్ళు ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అన్న ఇప్పుడు 2019లో డొక్క బోర్ద పడ్డావు పీతాపురం అక్కడ గాజువాకలో ఎక్కడో చోట పడ్డావు. ఆ రోజు అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఒక సీట్ వచ్చింది మీకు. అప్పుడు ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టలా? అప్పుడే తోసేవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మా జాత కదా, మీకే చేతనయిద్దా? మా జాత కాదా రౌడీజం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త? ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఎంతసేపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాట చెప్తే ఈరోజు కోట్ల మంది జనం రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేయడానికి ఎంతసేపు? ఆయన మాట ఇస్తే చాలు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని తరుముకొడ్డాక. ఎప్పుడు వస్తుందా 27 కానీ 28 కానీ అలసిన అంటున్నారు కదా, ఖచ్చితంగా ఎప్పుడు వస్తారని సిద్ధంగా కూర్చుని ఉన్నారు. నీ కాట తీయడానికి సిద్ధంగా ఉన్నారు కూడా తెలియదు.